గుండె మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పిన రోగికి లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సిఆర్టీడి చికిత్స ద్వారా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. ఈ చికిత్స ద్వారా కొత్త జీవితాన్ని పొందిన రోగి పరిస్థితి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల మరికొంతమంది గుండె జబ్బుతో బాధపడే వారి ప్రాణాలు నిలుపుకునే అవకాశం కలుగుతుందని లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తోట నాగ రఘునందన్ తెలిపారు. ఫేస్ మేకర్, డిఫిబ్రిలేటర్ కలిసిన ఈ అత్యాధునిక పరికరంలో గుండె కండరాల సంకోచాన్ని సమన్వయం చేయడం సాధ్యపడుతుందని ఆయన వివరించారు. సూర్యారావుపేటలోని లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ తోట నాగ రఘునందన్ మాట్లాడుతూ మచిలీపట్నానికి చెందిన 63 ఏళ్ల రమేష్ గుండె వైఫల్యంతో తమ వద్దకు వచ్చారని, కేవలం 10% గుండె పంపింగ్ సామర్థ్యంతో వచ్చిన రోగి పరిస్థితి క్లిష్టంగా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి సిఆర్టీ ఇంప్లాంటేషన్ చేసి రోగి ప్రాణాలు కాపాడమని తెలిపారు. ఫేస్ మేకర్, డిఫిబ్రిలేటర్ కలిపిన ఈ అత్యాధునిక పరికరం గుండె కండరాల సంకోచాన్ని సమన్వయం చేస్తుందన్నారు. ఈ అత్యాధునిక పరికరం గుండె కండరాల సంకోచాన్ని సమన్వయం చేయడం సాధ్యపడుతుందని ఆయన వివరించారు. ప్రాణాంతక గుండె రిథమ్ సమస్యలు వచ్చిన సమయంలో రోగి ఏ పరిస్థితిలో ఉన్నా ఆటోమేటిక్గా షాక్ ఇచ్చి కార్డియాక్ డెత్ నుంచి రక్షించే సామర్థ్యం దీనికి ఉందన్నారు. చికిత్స అనంతరం 15 రోజుల వ్యవధిలోనే గుండె పంపింగ్ సామర్థ్యం 45% పెరిగిందన్నారు. హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ చొలసాని మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అన్ని విభాగాల్లోనూ అత్యధిక పరికరాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ముఖ్యంగా న్యూరాలజీ, కార్డియాలజీ రంగాల్లో నిపుణులైన వైద్యులతో పాటు అత్యధిక పరికరాలు సైతం అందుబాటులో ఉన్నాయని వివరించారు. రోగి ఆర్థిక పరిస్థితిని అనుసరించి మాత్రమే తాము చేసిన చికిత్సకు ఫీజు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం చికిత్స పొందిన రోగి బి రమేష్ మాట్లాడుతూ తన గుండె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి గుండె మార్పిడి చేయాల్సిన పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చానని తెలిపారు. ఆసుపత్రి డాక్టర్లు అత్యధిక వైద్య పరికరాలతో అందించిన చికిత్స వల్లనే తాను ఈ రోజు ప్రాణాలతో ఉన్నట్లు వివరించారు. ఇందుకు జీవితాంతం వారికి రుణపడి ఉంటానని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆసుపత్రి వైద్య బృందం పాల్గొంది. పాత్రికేయ మిత్రులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ నా హృదయపూర్వక సాదర ఆహ్వానం. నేను డాక్టర్ తోట నాగ రఘునందన్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు మీ అందరినీ అసెంబుల్ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు తీవ్ర గుండె అస్వస్థతకు లోనవుతున్న ఒక రోగికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఇంకో దారి లేదు అని నిర్ధారణకు వచ్చిన ఒక రోగికి సిఆర్టీడి అనే ఒక అత్యాధునిక చికిత్స ద్వారా కొత్త జీవితాన్ని అందించడం జరిగింది. ఈ విజయాన్ని లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సొంతం చేసుకుంది. సో ఈ ఘనతని ఆనందంతో మీతో పంచుకోవటానికి, అలాగే ఇదొక అవకాశంగా ప్రజలకు అవగాహన కల్పించే ఒక సదుద్దేశంతో మీ అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేయటం జరుగుతుంది. సో కేసు వివరాల్లోకి వెళ్తే, బి రమేష్ గారు అనే ఆయన 63 ఏళ్ల వ్యక్తి. ఆయనకి షుగర్, బీపీ కూడా ఉన్నాయి. మచిలీపట్నం వాసి. సో ఆయన కొన్ని నెలలుగా తీవ్రమైన గుండె అస్వస్థతకు లోనవుతున్నారు. ఏదైనా ఒక పని చేయాలి అంటే కళ్ళు తిరగటం, కింద పడిన వస్తువుని తీద్దామనుకున్నా కూడా ఆయనకి తీవ్రంగా సింకోప్ అని పరిభాషలో అంటాం, అంటే తీవ్రంగా కళ్ళు తిరగటం, పడిపోవటం లాంటివి జరుగుతున్నాయి. సో వారి క్లోజ్ రిలేటివ్ ద్వారా లతా సూపర్ స్పెషాలిటీకి వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. సో నేను ఆయన డీటెయిల్ క్లినికల్ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఈసీజీ చూడటం జరిగింది. ఈసీజీలో లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, అంటే కరెంట్ కండక్షన్ సిస్టమ్కి సంబంధించిన ఒక బ్లాక్ అనేది చాలా ప్రస్ఫుటంగా నాకు అవగాహనకు వచ్చింది. అందులోనూ దాంట్లో ఒక సిగ్నల్ ఉంటుంది, క్యూఆర్ఎస్ డ్యూరేషన్ అని. అది జస్ట్ 120 మిల్లీసెకండ్స్ అబోవ్ ఉంటేనే ఎల్బీబీబీ అంటాం, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అని. కానీ ఈయనకి 200 దాటిపోయింది. సో వెంటనే ఈసీజీ చూసే గుండె చాలా పెద్దగా ఉంటుంది అని నేను అవగాహనకు వచ్చాను. సో వెంటనే పేషెంట్కి 2D గుండె స్కాన్ చేయటం జరిగింది. గుండెలో ఎడమ జఠరిక, అంటే లెఫ్ట్ వెంట్రికల్ అంటాం, ఒక 4 ఛాంబర్స్ ఉంటాయి గుండెలో. అందులో ప్రధానమైన ఛాంబర్ లెఫ్ట్ వెంట్రికల్, హార్ట్ పంపింగ్కి కారణమైన ఛాంబర్ విస్తారంగా ఉబ్బిపోయింది, ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయింది. ఆయనకి పంపింగ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, కేవలం 10 నుంచి 15% మాత్రమే ఉంది. ఇలాంటి స్థితిలో పేషెంట్కి లైఫ్ స్పాన్ అనేది హార్డ్లీ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ మాత్రమే ఉంటుంది. సో ఈ విషయాన్ని సమన్వయంతో కొంచెం పేషెంట్కి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఒకంత పేషెంట్ కొంచెం నిరుత్సాహానికి
గురైన మాట కూడా వాస్తవం. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో పేషెంట్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఇంకో దారి కనిపించడం లేదు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ప్రాసెస్ కూడా గుండె దొరికిన తర్వాత సర్జరీ చేసే ప్రాసెస్లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. ఒకవేళ గుండె యాక్సెప్ట్ అయింది అనుకున్న తరుణంలో రిజెక్షన్ రియాక్షన్, అవయవ నిరాకరణకు కూడా లోనయ్యి చాలా సక్సెస్ రేట్స్ విపరీతంగా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పేషెంట్కి ఆర్థిక స్తోమత మీద కూడా అదొక గుదిబండ లాంటిది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఆలోచించి పేషెంట్కి సిఆర్టీడీ అనే ఒక అత్యాధునిక పరికరాన్ని అమర్చడం జరిగింది. సో ఈ సిఆర్టీడీ అంటే ఏంటి? అది నా చేయి సైజులో ఉండే ఒక మెషిన్. ఈ మెషిన్లో సిఆర్టీ అంటే క్రానిక్ రీసింక్రనైజేషన్ థెరపీ, అంటే పేస్ మేకర్ ప్లస్ డి అంటే డీఫిబ్రిలేటర్, అంటే గుండె కొట్టుకునే రిథమ్, ఇష్టం వచ్చిన రిథమ్స్, డేంజరస్ రిథమ్స్ కనుక వస్తే, అంటే వీటీ అంటాం వెంట్రికులర్ టెకికార్డియా, విఎఫ్ అంటాం వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని, అంటే మనిషి చనిపోయే ముందు వచ్చే హార్ట్ రిథమ్స్ అన్నమాట. అలాంటివి వస్తే ఈ మెషిన్ సకాలంలో గుర్తించి వెంటనే షాక్ ఇచ్చి పేషెంట్ లైఫ్ని సేవ్ చేయగలుగుతుంది. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అనుకుని పేషెంట్కి చెప్పడం, వాళ్ళ అటెండర్స్కి చెప్పడం జరిగింది. దానికన్నా ముందు కొరనరీ యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. కొరనరీ యాంజియోగ్రామ్లో గుండె రక్తనాళంలో అసలు జబ్బు లేదు, ఏమాత్రం జబ్బు లేదు. సో ఈయనకున్న ప్రధాన ప్రాబ్లం ఏంటంటే కరెంట్ కండక్షన్ సిస్టంలో ప్రాబ్లం. సో మీకు అందరికీ తెలుసు, గుండెకి 4 ఛాంబర్స్ ఉంటాయి. సో పైన ఛాంబర్ ఏట్రియా కాంట్రాక్ట్ అయితేనే దాంట్లో ఉన్న బ్లడ్ ఒక వాల్వ్ ఓపెన్ అయ్యి కింద ఛాంబర్కి వస్తుంది. సో పైన గది కాంట్రాక్ట్ అయ్యి తలుపు ఓపెన్ అయ్యి కింద గదిలోకి రావాలి. ఇదంతా ఒక సమన్వయంతో జరగాలి. ఈ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ వల్ల పేషెంట్కి ఈ గుండెలో సమన్వయ లోపం వల్ల పైన ఛాంబర్ కాంట్రాక్ట్ అయ్యే టైంలోనే కింద ఛాంబర్ కూడా కాంట్రాక్ట్ అవటం. సో గుండెలోంచి రక్తం ముందుకు ప్రవహించడం లేదు. సో దాంతో పంపింగ్, ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది పూర్తిగా ఒక నిస్తబ్దతకు గురైంది. అంటే అసలు పంపింగ్ అనేది ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పాలి. సో ఇలాంటిది పేషెంట్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత వాళ్ళు నాకు చాలా సహకారాన్ని అందించారు. వెంటనే డాక్టర్ గారు, మాకు పరిస్థితి అర్థమైంది, మాకు ఇంకొక ఆప్షన్ లేదు, పేషెంట్కి సర్వైవల్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలి అనుకుంటున్నా మీరు చెయ్యండి, మేము దానికి కావాల్సినవన్నీ మేము సమకూర్చుకుంటాం అనే ఒక భరోసాని నాకు ఇవ్వటం జరిగింది. దానికి ప్రాసెస్ చేసే, మీకు తెలుసు గుండెకి సంబంధించిన ప్రతి ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనది. ఎప్పుడు ఏ నిమిషంలో బీపీ డౌన్ అయ్యి పేషెంట్కి ఏమవుతుందనేది చెప్పే పరిస్థితి కాదు. ఇది కూడా వారు అర్థం చేసుకుని భరోసా ఇవ్వటంతో నేను కూడా యాజమాన్యానికి, డాక్టర్ ప్రమోద్ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రమోద్ గారు కూడా ఒకే ఒక మాట అన్నారు, పేషెంట్కి మంచి జరుగుతుందంటే ఎంత దూరమైనా వెళ్దాం, ఏవైనా చేద్దాం అనే విషయాన్ని చెప్పారు. సో దాంతో మెట్రానిక్ కంపెనీ అని ఉన్న కంపెనీస్ అన్నింటిలోకి మోస్ట్ అడ్వాన్స్డ్ కంపెనీ అదే, పేస్ మేకర్స్ కానీ డీఫిబ్రిలేటర్స్ కానీ, ఆ కంపెనీనే మాట్లాడి వారిని, ఆ బృందాన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. ఈరోజు పేషెంట్కి 15వ రోజు ప్రొసీజర్ చేసి, ముందు పేషెంట్ పంపింగ్ ఏదైతే ఉందో కేవలం 10% ఉంది. ఈరోజు కూడా ఈకోని రికార్డ్ చేయడం జరిగింది. పేషెంట్కి హార్ట్ పంపింగ్ అనేది 45%కి పెరిగింది. సో సిఆర్టీడీ చేసినా సరే ఇంత మంచి రిజల్ట్ రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఒక రకంగా పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే 10% ఉన్నప్పుడు లైఫ్ స్పాన్ 1 to 1.5 year అన్నామో, ఇప్పుడు 45% పెరగగానే ఆయనకు ఒక 15-20 ఏళ్ళు పెరిగింది. ఇంకా ఇది ఇంప్రూవ్ అవ్వబోతోంది రాబోయే రోజుల్లో. ఈసీజీ అనేది కూడా లెఫ్ట్ బండిల్ క్యూఆర్ఎస్ డ్యూరేషన్ అనేది 130 లోపు వచ్చేసింది. సో ఇది చాలా చాలా ఆనందించదగ్గ అపూర్వమైన విజయంగా మేము భావిస్తున్నాం. సో ఇది మీతో పంచుకోవటానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈ సిఆర్టీడీ మెషిన్ అనేది దానికి ఒక పల్స్ జనరేటర్ అని ఉంటుంది, నా చెయ్యి సైజులో ఉంటుంది, అది బ్యాటరీతో రన్ అవుతుంది. దాని నుంచి 3 వైర్లు వస్తాయి, లీడ్స్ అంటాం. ఈ లీడ్స్ అనేది 3 ఛాంబర్స్లోకి వెళ్తుంది. ఒకటేమో రైట్ ఏట్రియం, ఇంకోటి రైట్ వెంట్రికల్, ఇంకొక లీడ్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ లెఫ్ట్ వెంట్రికల్ పైన ఉన్న ఒక వెయిన్లోకి పెడతాం. సో ఇలా పెట్టడం ద్వారా గుండెలో సమన్వయ లోపాన్ని కరెక్ట్ చేసి కరెక్ట్గా సమన్వయంతో కొట్టుకోవడం ద్వారా చేయడంతో హార్ట్ పంపింగ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం
పేషెంట్కి హార్ట్ అంతా డైలేట్ అయిపోతే డేంజరస్ రిథమ్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు సడన్ కార్డియాక్ డెత్ అవుతుందో చెప్పలేం. సో అలాంటి పరిస్థితుల్లో VT-VF లాంటి డేంజరస్ రిథమ్స్ని కూడా ఈ మెషిన్ గుర్తించి సకాలంలో షాక్ని అందిస్తుంది. తద్వారా పేషెంట్కి మనం సడన్ కార్డియాక్ డెత్ని ప్రివెంట్ చేయగలం. ఇది ఈ పరికరం యొక్క పనితీరు. అలాగే ఈ సందర్భంగా నేను హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ ప్రమోద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన సహకారం అండా లేకోకుండా ఈ ప్రొసీజర్ ఇంత విజయవంతంగా జరిగేది కాదు. ఎందుకంటే ఆ అడ్వాన్స్ మెషినరీ తెప్పించడానికి హాస్పిటల్ సైడ్ నుంచి కూడా చాలా ఖర్చు అవుతుంది. వాటిని అన్నింటినీ సమకూర్చుకోవడానికి ఇట్లాంటి అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేషెంట్కి అందుబాటు ధరల్లో తేవటం అనేది చాలా చాలా హర్షించదగ్గ విషయం. దీనికి డాక్టర్ ప్రమోద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ పేషెంట్ అటెండర్స్ని ఎంత పోతున్నా తక్కువే. సాధారణంగా ఇలాంటి ప్రొసీజర్ని చెప్పడంతోనే పేషెంట్లు వణికిపోతారు. అంటే ఏదైనా జరగచ్చని చెప్తున్నారు, మరి ఏదైనా జరిగేటట్టుంటే ఎలాగండి అని పేషెంట్లు సంకోచంతో మీమాంసలో లేరు. వాళ్ళు చాలా భరోసాతో, ముఖ్యంగా నరహరి గారు అని చెప్పి పేషెంట్ సొంత రిలేటివ్ ఆయన బి రమేష్ బాబు అండి, నేను మచిలీపట్నం సార్. నేను రిటైర్డ్ ఏఎస్ఐ అని. నాకు ఒక నెల రోజుల క్రితం హార్ట్ ప్రాబ్లం వలన మచిలీపట్నంలో వాడటం చూశాను సార్. చేస్తే అక్కడ డాక్టర్ గారు నీకు ఎక్కువ చేయించుకో విజయవాడ వెళ్ళి అని చెప్పంటే వెంటనే మా మాయ గారికి ఫోన్ చేస్తే ఆ మరుసటి రోజు రమ్మంటే బయలుదేరి వచ్చాను మచిలీపట్నం నుంచి. రాగానే లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన రఘునందరావు గారు ఉన్నారు, ఆయన చాలా బాగా చూస్తారు, ఆయన చూపిస్తారు రమ్మంటే వచ్చాము సార్. రాగానే డాక్టర్ గారు స్పందించారు. నా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు, విషయం తెలియజేయను చెప్తే వెంటనే ఈకోను అవి చేయించారు సార్. చేయించి ఇలా పంపింగ్ పడిపోయింది, 10% ఉంది కాబట్టి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పి అన్నారు. ఆయన ఏ విషయం చెప్తే ఆ విషయానికి మా మామయ్య గారితో మాట్లాడారు. ఆయన ఏది చెప్పినా అది ఇచ్చేసి ఆయన మీద భరోసా ఇచ్చేసి డాక్టర్ మీద హాస్పిటల్ జాయిన్ చేయండి సార్. 2-3 రోజులు ఎక్కువ చేశారు. చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారు. మళ్ళీ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఆపరేషన్ చేయాలి పలానా ఇదని చెప్తే జాయిన్ అయ్యాం సార్. ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా చేశారు డాక్టర్ గారు. నేను మీ ముందు ఇలా మాట్లాడటానికి కారణం మన తోట ప్రేమానందం గారు, నా కొత్త జన్మనిచ్చి రఘునందరావు గారు కొత్త జన్మనిచ్చి నిలబెట్టినందుకు ఆయన ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత గారు, ఆ టీము అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే నా పరిస్థితి కూడా ఆలోచించి వాళ్ళు నాకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు కూడా సహాయం చేశారు అధినేత గారు. వారికి అలాగే డ్యూటీ డాక్టర్లకి, ఐసీ రూమ్లో ఉన్న డ్యూటీ డాక్టర్లు కానివ్వండి, ఎక్కువ చేసిన స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్లో పనిచే స్టాఫ్ కానివ్వండి, అందరూ చాలా సహకరించి నాకు చాలా ఇచ్చేశారు. ఎవరు కూడా కోపంతో కానీ అసహ్యంతో కానీ ఉండటం కానీ ఎక్కడ జరగలేదు. అలాగే డాక్టర్ గారు రఘునందన గారికి నా యందు, మా ఫ్యామిలీ యందు, మా బంధువుల యందు అభినందనలు తెలియకుంటున్నాం. కాకపోతే ఆయన జన్మించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రమోద్ చల్సాని. నేను ఒక న్యూరాలజిస్ట్. 2003లో నేను చెన్నై నుంచి విజయవాడ వచ్చి న్యూరాలజీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2003లో స్టార్ట్ చేసిన ప్రాక్టీసు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తతనాన్ని ఈ విజయవాడకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నేను వచ్చినప్పుడు న్యూరో ల్యాబ్ ఉండేది కాదు, న్యూరో ల్యాబ్ తీసుకొచ్చాం. నేను వచ్చినప్పుడు నెక్ వెజల్ డాప్లర్స్ ఇవన్నీ ఉండేవి కాదు, అన్నీ తీసుకొచ్చాం. అలాగే ట్రాన్స్క్రనియల్ డాప్లర్స్. అట్లాగే 2012లో ఫస్ట్ టైము ఇంటర్వెన్షన్ న్యూరాలజీ, అంటే ఎట్లయితే గుండెకి యాంజియోగ్రామ్ చేస్తారో అలాగే బ్రెయిన్కి యాంజియోగ్రామ్ చేయటం, బ్రెయిన్లో స్టెంట్లు వేయటం, బ్రెయిన్లో కాయిల్స్ వేయటం, ఇవన్నీ కూడా విజయవాడకి అందుబాటులోకి తీసుకొచ్చాం. సో న్యూరాలజీలో మేము చేయగలిగిందంతా చేసాం. వీఆర్ ప్రాబబుల్లీ డూయింగ్ ది బెస్ట్ ఇన్ న్యూరాలజీ. సో దీంతో పాటు మిగతా స్పెషాలిటీస్లో కూడా ఇదే రకంగా
అందుబాటులో అత్యాధునికమైన వైద్యాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో కార్డియాలజీని కూడా గట్టిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము రఘునందన్ గారిని హాస్పిటల్లోకి మా టీంలోకి తీసుకోవడం జరిగింది. దాన్ని నిలబెడుతూ రఘునందన్ గారు వాళ్ళ టీము ఈ వైద్యం ఈ పేషెంట్కి అందజేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా కార్డియాలజీ టీంని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో ఇది చాలా సాధారణమైన విషయం అవ్వచ్చు. పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి ఈ ప్రొసీజర్ చాలా సాధారణమైన విషయం అవ్వచ్చు, కానీ మాకు ఇది చాలా అసాధారణమైన విషయం. ఎందుకు అసాధారణమైన విషయం అంటే ఇక్కడ డాక్టర్ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ హాస్పిటల్ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ప్రైజ్ ఇంపార్టెంట్. ఈ ఖర్చులో ఈ ప్రొసీజర్ని ఇంత తక్కువ రిస్క్లో మనం పేషెంట్కి అందచేయటం అనేది ఎంత కష్టమో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో మనం ప్రతిదీ బయట దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రతి చిన్న ఇది కావాలన్నా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మనకి ఏది మన దేశంలో అవైలబుల్గా లేవు. సో బయట దేశం నుంచి ప్రతిదీ తెచ్చుకోవాలి అంటే దానికి ఎంత ఖర్చు అవుతుందనేది చిన్న బైక్ దగ్గర నుంచి కారు దగ్గర నుంచి ఒక మెడికల్ ఎంఆర్ఐ దగ్గర నుంచి ఎంత అవుతుందనేది మీ అందరికీ తెలుసు. అలాంటి దాన్ని బీట్ చేస్తూ మనం మన ప్రజలు అందుబాటులో ఉన్న ఖర్చులో ఈ వైద్యాన్ని చేసి పేషెంట్కి క్వాలిటీ లైఫ్ ఇవ్వగలగటం అనేది నిజంగా హర్షణీయాల్సిన విషయం. సో దీనికి మళ్ళీ ఆ టీంకి కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ పేషెంటు మీరు చూడాల్సిన 2 విషయాలు. ఒకటి, ఈ పేషెంట్కి వైద్యం ఏంటి, ఈ పేషెంట్ ఏం చేయించుకుంటే ఈ పరిస్థితిలో ఇవాళ ఉండేవారు. ఇది కాకుండా ఒట్టి గుండె ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటేనే ఈ పేషెంట్ ఇవాళ ఇక్కడ కూర్చోగలిగి ఉండేవారు. అలాంటి గుండె ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, డోనర్ దొరకాలి, లిస్ట్లో మనం ఉండాలి, దానికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఖర్చుతో కూడుకున్న విషయాలు, ఇవన్నీ అన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఎంత సులువుగా ఇవి అందుబాటులో ఉన్నాయి అనేది పెద్ద ప్రశ్న. సో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఇలాంటి పేషెంట్స్ కనుక ఈ రకమైన వైద్యం ఈ ధరల్లో కనుక చేయగలిగితే నిజంగా మనం డాక్టర్ గారిని చాలా కంగ్రాచులేట్ చేయాల్సిన విషయం. సో మళ్ళీ లాస్ట్గా I would like to congratulate the team of cardiology of Lata Super Specialities for doing such an excellent procedure and taking cardiology forwards.